హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు నేను చాలా మంచి రోజుగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఒక మంచి మార్గం అనేది కనబడుతుంది మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా సరే స్కిప్ చేయకుండా ఆ, చూడండి. చూసిన తర్వాత ఆ పాయింట్స్ అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి పనిలో అది మీరు అప్లై చేస్తున్నారా లేదా, ఒకవేళ ఇంతకుముందు చేసిన పనిలో కూడా మీరు అప్లై చేస్తున్నారా లేదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని కనుక మీరు నెక్స్ట్ టైం నుంచి ఏదైనా పని చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాయింట్స్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. టుడే టాపిక్ ఏంటి? ఈ యొక్క వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక పర్సన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే, ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలి అంటే, ఏ పనిలో అయినా కూడా సరే విజయం సాధించాలి అంటే తను ఏం చేయాలి అంటే, ముఖ్యంగా చాలా వరకు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో అయినా, లేదంటే బయట జాబ్లో అయినా, లేదంటే ఒక బిజినెస్లో అయినా, ఒక కంపెనీని పెట్టి రన్ చేసేటువంటి దాంట్లో అయినా కూడా సరే, ముఖ్యంగా మీకు పనిని ప్రారంభించేటువంటి ధైర్యం మీలో ఉండాలి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ధైర్యంగా ఉండాలి. ఏ పనిలో అయినా కూడా సరే, వర్క్ చేసేటప్పుడైనా, లేదంటే మనము ఒక పనిని చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ఏదైతే మనము వర్క్ చేస్తుంటామో దాంట్లో మనం కొద్దిగా ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఒక పనిని ప్రారంభించేటువంటి ధైర్యం అనేది మీలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాయింట్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అనుకుందాం. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అయినా, లేదంటే ఒక కంపెనీ మీరు పెట్టాలన్నా, లేదంటే మాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉండదు, సాఫ్ట్వేర్లో ఒక సాఫ్ట్వేర్ మీరు కొనుక్కొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే మాకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నది, ఇన్స్టిట్యూట్లో చేరి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే ఖచ్చితంగా నేను సాధిస్తాను అని చెప్పేసి ఫస్ట్ ధైర్యం అనేది ఉండాలి మీలో. సో ఎప్పుడైతే మీరు ఇంటెన్షనల్గా మీరు అధైర్యపడతారో, ఇంకా మీరు ఆ యొక్క దాంట్లో మీరు సక్సెస్ అనేది కాలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక పనిని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో మనము లోపల భయపడుతూ ఉండకూడదు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? రెండో పాయింట్ ఏంటంటే, మనల్ని మనము అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేటువంటి ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి. ఒక క్రమశిక్షణ, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేటువంటి క్రమశిక్షణ అంటే ఏంటి? ఇప్పుడు నేను మంచి డ్రెస్ వేసుకున్నాను, నీట్గా ఆఫీస్కి వచ్చాను, నాకు ఒక 4 కంపెనీస్ ఉన్నాయి, వాటన్నిటినీ మార్నింగ్ వచ్చి చూస్తాను, కాల్ చేసి ఎవరైనా వర్కర్స్ ఉంటే చెప్తాను, చెప్పిన తర్వాత రిమైనింగ్ వర్క్ అనేది చూస్తాను, తర్వాత బుక్స్ అనేది చదువుతాను. ఎందుకు? నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి, నా యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, లేదంటే ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. మన దగ్గర సాఫ్ట్వేర్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మేము నీట్గా పర్ఫెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది చేయించాము. చేసిచ్చిన తర్వాత మీరు ఇంకా ధైర్యంగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. సో ఏ విధంగా మెరుగుపరుచుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు కంపెనీకి ఏం కావాలి, ఆ కంపెనీలో మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి మీ కంపెనీ గురించి ఒక ప్రజెంటేషన్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా మీరు ఒక 20-30 సార్లు, ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మీరు బ్రహ్మాండంగా చెప్పగలగాలి. ఎంత బాగా చెప్పగలిగితే సో ఆ విధంగా మీరు ముందుకెళ్తారు. సో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే, మీకు ఏదైతే మీరు స్టార్ట్ చేసి ఉండారో అందులో మీకు అవసరమైనదంతా మీరు మెరుగుపరుచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏ విధంగా మెరుగుపరుచుకుంటారు? ఇప్పుడు
ఒక ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాకు ఇంగ్లీష్ రాదేమో అని చెప్పేసి భయపడకుండా ధైర్యంతో స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే డైలీ మీరు దాన్ని ఇంగ్లీష్ మాట్లాడుతూ మేము చెప్పింది వింటూ నేర్చుకుంటూ బుక్లో రాసుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకరోజు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ నిలబడుకొని బోర్డుకి ఎదురుగా లేదంటే ఒక అద్దంలో నిలబడుకొని నిన్ను నువ్వు మాట్లాడుకోవడము, లేదంటే చుట్టుపక్కల ఉన్న వస్తువులు చూసి ఇంగ్లీష్లో మాట్లాడడము. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ కొద్ది స్టైల్గా మాట్లాడడము ఇవన్నీ నేర్చుకుంటూ నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటున్నావు. ఇట్లా మెరుగుపరుచుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతావు. అదే కంపెనీ అయితే అదే విధంగానే కంపెనీలో మీరు ఏదైతే పెడుతున్నారో ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ క్లారిటీగా నేర్చుకోవడం. సో ఇంకా బెటర్ దెన్గా అందరూ కంపెనీ ఫౌండర్స్ కంటే బెటర్ దెన్గా మీరు ఒక కంపెనీ ఫౌండర్గా ఉండడానికి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ రాలేదనుకో ఇంగ్లీష్ నేర్చుకోవడం, హిందీ రాలేదంటే హిందీ నేర్చుకోవడం. సో లేదంటే మీకు మీ కంపెనీని గ్రోత్ చేయడానికి మీకు సిస్టంలో ఏమీ రాదనుకోండి, సిస్టమ్ గురించి ఒక 15 రోజులు ఎక్కడైనా ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం. ఇలా మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి, ఎనీథింగ్ ఏదైనా. సో తర్వాత ఏంటంటే మూడో పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది పాటించకపోవడం వల్లనే చాలామంది ఫెయిల్యూర్ అనేది అయిపోతున్నారు. ఈ రెండు చేస్తారు, ధైర్యంగా స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఏదో ఒకటి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ముందుకు అనేది వస్తూ ఉంటారు, అవునా? సో మెరుగుపరుచుకుంటూ ఉంటారు కాబట్టి కాల్ వస్తూ ఉంది, వెయిట్ చేయండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉంటారు ముఖ్యంగా. సో మెరుగుపరుచుకొని వెళ్తున్నప్పుడు ఈ తప్పు మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పాయింట్ మాత్రం ఎప్పటికీ మీరు చేయకండి, ఓకేనా? అదేంటంటే మీకు బుక్స్లో కూడా తెలుగు సబ్జెక్టులు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ పాయింట్ ఏంటంటే ఏ పనినైనా మొదలు పెట్టిన తర్వాత మధ్యలో వదిలేయడం. ఇది చాలా చాలా దరిద్రపు అలవాటు. సో ఇప్పుడు ఒక పనిని మొదలు పెడతారు, మొదలు పెట్టిన తర్వాత దీన్ని సగంలో వదిలేస్తారు, ఇంకొక పనిని మొదలు పెడతారు, దాన్ని సగంలో వదిలేస్తారు. అంటే మీరు లైఫ్లో ఇంకా చివరికి ఏం సాధిస్తారు? సో కాబట్టి ఏదైనా ఒకటి మీరు మొదలు పెట్టినప్పుడు అది పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా దాన్ని కొనసాగించండి, వదలొద్దండి. సో ఈ 3 పాయింట్స్ మీరు పాటించాలంటే స్టార్టింగ్లో మీరు ప్రారంభించేటప్పుడే ఖచ్చితంగా దాని గురించి స్పష్టంగా తెలుసుకొని, నేను ఎందుకు స్టార్టింగ్లో ధైర్యంగా స్టార్ట్ చేయండి అని చెప్పిన దానికిను, మూడో పాయింట్ మధ్యలో వదలకండి పూర్తిగా కొనసాగించండి అని చెప్పినటువంటి పాయింట్ను రెండింటికి లింక్ ఉంటుంది. స్టార్టింగ్లో మీరు అధైర్యపడుతున్నారంటే దాన్ని మీరు మధ్యలో వదిలేస్తారని అర్థం. ఒకవేళ మీరు స్టార్టింగ్లో ధైర్యంగా స్టార్ట్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, లైఫ్లో అందులో మీరు సక్సెస్ అయ్యే తీరుతారన్నమాట. మధ్యలో వదలకుండా ముందుకనేది వెళ్తారు, అవునా కాదా? సో ఇది 100% నిజం అండి. సో ఒక పర్సన్ ధైర్యంగా స్టార్ట్ చేస్తున్నాడు అంటే దాన్ని మధ్యలో వదలడు, దాని పట్ల అవగాహన పూర్తిగా ఉంటుంది కాబట్టి తను ధైర్యంగా స్టార్ట్ చేస్తాడు. ధైర్యంగా స్టార్ట్ చేసినప్పుడు బాగా తనను తాను మెరుగుపరుచుకుంటాడు, తర్వాత పూర్తిగా చేయగలుగుతాడు. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఇవి సాధారణంగా మాటల్లో చెప్పినంత ఈజీ కాదు అప్లై చేయడం. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినంత ఈజీ కాదు దీన్ని అప్లై చేయడం. సో ఎవరినో ఒకరిని చూసేసి ఆ పర్సన్ ఒక కంపెనీ పెట్టాడు సక్సెస్ అయిపోయినాడు, నేను కూడా పెట్టేస్తా సక్సెస్ అయిపోతాను అంటే కుదరదు. సో ఈ పాయింట్స్ని మీరు పాటించడం నేను యొక్క వీడియో ద్వారా చెప్పినంత ఈజీ కాదు. మీరు రెగ్యులర్గా మీ యొక్క ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయడం చాలా చాలా కష్టమని కాదు, బద్ధకానికి గురైపోకుండా ముందుకనేది వెళ్ళవలసి వస్తుంది మీరు. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క 3 పాయింట్స్ని పర్ఫెక్ట్గా అప్లై చేయండి. మీకు సక్సెస్ రాలేదు అంటే
నాకు కాల్ చేయండి. స్క్రీన్ పైన